హాయ్, హలో, నమస్తే. యాక్షన్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలు, దినపత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ఫస్ట్ సాక్షి పేపర్‌లో చూద్దాం. టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు. 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీకేజీ కుట్రలు, తప్పుడు సమాచార వ్యాప్తి అడ్డుకట్ట టెలిగ్రామ్ యాప్పై జూన్ 22 వరకు టెలిగ్రామ్ నిషేధం విధించింది. టెలిగ్రామ్ పనిచేయదు 21 వరకు. సో ఇంకా హాట్ టాపిక్ వచ్చేసి, మేము ఎన్నికల్లో పోటీ చేయం. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీతో ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అహంకారం వీడి చట్టాన్ని అనుసరించండి. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్పై దూకుడు మరింత పెంచారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అహంకారాన్ని వదిలి చట్టానికి లోబడి నడుచుకోవాలని మంగళవారం వ్యాఖ్యానించారు. ఓకే. ఇంకా సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ చూస్తే, పెన్షన్లు పేదల్లో టెన్షన్లు, పాతవి కొత్తవి కలిపి సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో. కొత్త పింఛన్ల కోసం కళ్ళు కాయలు కాచేలా పేదల ఎదురుచూపులు. అధికారంలోకి వస్తే పింఛన్లు మొత్తం పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ 2026-27 బడ్జెట్లో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు. ఎలాంటి పెంపుదల లేకుండా పాత పింఛన్ల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. తాజాగా జూన్ 2న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తొలుత వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఇస్తామని వెల్లడి. ఇప్పటికీ మొదలు కాని ప్రక్రియ. కేవలం 2 లక్షల కొత్త పింఛన్లు మాత్రమే ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితిపై సందిగ్ధత. ఇది మెయిన్ హెడ్డింగ్ చూస్తున్నాం. ఇంకా పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్ రైల్ కారిడార్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నల్లమల్ల, అనంతగిరి, సోమశిలలో బుల్లెట్ రైలు స్టేషన్లు. కాకతీయ చరిత్ర సృష్టించేలా వరంగల్ విమానాశ్రయం. విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా సమగ్ర కార్యాచరణ అమలుకు అధికారుల ప్రత్యేక కమిటీ. రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ. ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు వెళ్ళాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఓకే. తర్వాత చూసుకుంటే, ఆ కేంద్ర మంత్రి ఎవరో చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు. ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. నేను నిధులు ఇవ్వొద్దని చెప్పానని ఆరోపించడం సీఎం స్థాయి వ్యక్తికి తగదు. ఐఆర్ఎఫ్సి రుణం చెల్లింపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. రేవంత్ ఢిల్లీకి ఎప్పుడొచ్చినా ఆయనతో పాటు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమన్న కిషన్ రెడ్డి. ఓకే. ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నాం. హలో మై ఫ్రెండ్స్. నావికులకు భద్రత కల్పించాలి. సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలి. నావికులు నిర్భయంగా విధులను నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. G7 సదస్సులో ట్రంప్ సమక్షంలో తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ చూసుకుంటే ఇంకో టాపిక్, అవినీతి తిమంగళం. 150 కోట్ల అవినీతి తిమింగలం. ఏసీబీ వలలో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఇల్లు, ఆఫీస్ సహా 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు. రూపాయలు 1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు, గచ్చిబౌలిలో భవనాలు, ప్లాట్లు. ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూపాయలు 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
లాకర్లు తెరిస్తే మరిన్ని ఆభరణాలు, ఆస్తుల పత్రాలు బహిర్గతమయ్యే అవకాశం. నరహరి రావును అరెస్టు చేసిన అధికారులు. ఇది నిన్న బాగా చక్కర్లు కొట్టిన న్యూస్. ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తా. హరీష్ రావుకు సవాల్ విసిరిన మంత్రి అడ్లూరి. రూపాయలు 200 కోట్ల, రూపాయలు 2000 కోట్ల, రూపాయలు 3000 కోట్ల. ఎంత కుంభకోణం జరిగిందో బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాలని ఎద్దేవా. సిటీలో గృహప్రవేశాలు ఆలస్యం. హైదరాబాద్లో 63,700 అపార్ట్మెంట్ల అప్పగింతలో జాప్యం. రియల్ ఎస్టేట్ రంగంపై పెరిగిన ఇబ్బంది, ఇంధన ధరలు, రవాణా ఖర్చుల ప్రభావం, ఇళ్ల నిర్మాణ సామాగ్రి ధరలు కూడా పైకి. గడువులోగా నిర్మాణాలు పూర్తి, బిల్డర్లకు సవాల్. అన్ని రేట్లు పెరిగినాయి. 89 లక్షల నుంచి మంది ఓటర్లకు నోటీసులు. తెలంగాణను ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ భాగంగా వచ్చే అవకాశం. 12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ. ఆ సమయానికి రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు. ఇప్పటి వరకు 70.02 ఓటర్ల మ్యాపింగ్ పూర్తి. 89.55 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నట్టు గుర్తింపు. వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోర్టు ఆదేశం. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన. సో ఇది సాక్షిలో మెయిన్ హెడ్డింగ్. తర్వాత ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధాన వార్తలుగా అన్నదాతలకు సంపూర్ణ భరోసా. వానాకాలం సీజన్కు 26 నుంచి రైతు భరోసా నిధులు జమ. విత్తనాల నుంచి కొనుగోలు దాకా సమగ్ర ప్రణాళిక. కార్యాచరణకు ప్రత్యేక కమిటీ. రైతు వేదికల్లో ఎరువుల పంపిణీ. సబ్సిడీపై 7 రకాల సన్న వడ్ల విత్తనాలు. ఎరువుల కోట కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మిత్రుల బృందం. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది మెయిన్ ప్రధాన వార్తగా చూస్తున్నాం. పడక గది కబ్బోర్డులో రూపాయలు 101.54 కోట్లు. ఏసీబీకి చిక్కిన సర్వే భూ రికార్డుల ఉపసంచాలకుడు నరసింహారావు. ఓకే. మెట్రో జాప్యానికి ముఖ్యమంత్రే కారణం. నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ఏ మంత్రి చెప్పారు? ఐఆర్ఎఫ్సి రుణంపై ఎవరితోనూ మాట్లాడలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సీఎం ఆరోపణలు. కిషన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. సో విస్తరణకు మీరు అనుమతులు ఇప్పించండి. తక్షణమే ఐఆర్ఎఫ్సి రుణాన్ని విడుదల చేయించండి. ఈ అంశంపై రైల్వే మంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా అంటుండు, కిషన్ రెడ్డి ఏమో అట్లా అంటుండు. ఓటర్లకు సవాలే. 2.36 కోట్ల మంది మ్యాపింగ్. అందులో 89 లక్షల మంది విభాగాల్లో లోపాలు గుర్తింపు. తగిన ఆధారాలు చూపకపోతే ఓట్లు గల్లంతే. ఇప్పుడు ఉన్న ఓట్లు కూడా పోయేటట్టున్నాయి. అన్నీ 1 by 1 చెక్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్ల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఎస్ఆర్ మ్యాపింగ్ ద్వారా తీసేస్తున్నారు. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తా. G7లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. రష్యాపై మళ్లీ ఆంక్షలు విధించనున్నట్లు సంకేతాలు. భారత ప్రధాని మోదీకి ఆత్మీయ పలకరింపు. లెబనాన్పై తలో మాట. ఒప్పందంలో అది భాగమే ఇరాన్. అలాంటిదేమీ లేదన్న ఇజ్రాయెల్. బయటకు రాని ముసాయిదా. ఇరవై 25న తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం. నీట్ పునఃపరీక్ష వేళ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం.
టెలిగ్రామ్ పని చేయకుండా అయింది ఈరోజు నుంచి. డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గుమందు, లైసెన్స్డ్ ఫార్మసీలే విక్రయించాలి, కేంద్రం ఆదేశాలు. ఈ ఫార్మసీ దీనిపైన షాపులలో కొంచెం కఠినమైన నిర్ణయాలు పెట్టాలి. బీటీలాగే కోటింగ్, ఆకట్టుకునే ప్యాకింగ్. పత్తి రైతులకు ఏ మార్చి అక్రమ దంద, పల్లెలకు నకిలీ విత్తన సంచుల రవాణా, అన్నదాతల అప్రమత్తతే శ్రీరామ రక్ష. ఏం చేస్తాం మరి, నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతుంటే ప్రభుత్వం దాన్ని సీజ్ చేయాలి కదా, చెక్ చేసి. సర్కారు విద్యకు సరికొత్త దిశ, నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్. నేరు ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, ఇది ఈరోజు ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. మెయిన్ హెడ్డింగ్లో మొదటి పేజీలో. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఈరోజు ప్రధాన వార్తలు, నెలాఖరుల్లో రైతు భరోసా. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ, అక్కడే నిధులు విడుదల ప్రారంభం. తర్వాత 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలకు ఈసారి రైతు వారిగానే జమ. 67 లక్షల మంది రైతులు, 1.38 కోట్ల ఎకరాలకు సాయం. ఈయన నోట్ల కట్టలు అటక మీద డబ్బు సంచులు, పరుపు కింద నోట్ల కట్టలు. కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తున్నాం. కిషన్ రెడ్డి, నేను రెడీ, మెట్రోపై అశ్విన్ వైష్ణవ్తో భేటీ, ఏర్పాటు చేయించండి, ఒప్పందాలు ఆరాధాలు తెస్తా, సందేహాలు నివృత్తి చేస్తా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. మెట్రోకు మంజూరైన రుణాన్ని నేను అడ్డుకోలేదు, రేవంత్ది దిగజారుడు రాజకీయం, కేంద్ర మంత్రి ప్రతిపాదనకు అంగీకరించినందుకే ఆలస్యం, రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకునే ఆలోచన నాకు లేదు, తెలంగాణకు రూపాయి వచ్చినా సంతోషించే వ్యక్తిని కిషన్ రెడ్డి. మెట్రో రుణంపై మళ్ళీ ఇన్వాయిస్, 13,600 కోట్లు ఇవ్వాలంటూ ఎఫ్ఆర్ఎఫ్సిని కోరిన మెట్రో రైలు. సో అది మెట్రో పైన సాగుతున్న చర్చలు, ఇటు కేంద్ర మంత్రికి ఇటు రాష్ట్ర సీఎంకి మధ్య నడుస్తున్న, రీసెంట్గా నడుస్తున్న ఇవి చర్చలు. ఒకరిపైన ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. సో చూద్దాం. సర్ మ్యాపింగ్లో ఓటు భద్రమే, ఎన్నికల కమిషన్ నిబంధనలకు జాగ్రత్తగా పాటించాలి, 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్, వివాహిత మహిళలు యువతకు ప్రత్యేక పద్ధతులు, బిఎల్ఓల సహకారంతో సులువుగా పరిష్కారం, సాయం కాదు భాగస్వామ్యం కావాలి, G7 సదస్సులో బ్రిటన్ ప్రధాని నరేంద్ర మోదీ. పరస్పర విశ్వాసం, పారదర్శకత పెంపొందించడం దృష్టిలో పెట్టుకోవాలి, కొందరి ప్రయోజనాల కోసం వాణిజ్యం, టెక్నాలజీ దుర్వినియోగం, దానితో దేశాల మధ్య విశ్వాస లోపం, హార్ముజ్ జలసంధి వద్ద భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు, నావికుల భద్రత మనందరి బాధ్యత. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సులో ప్రధాని మోదీ నేడు ట్రంప్తో భేటీ, వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం. ఇరాన్కు డబ్బులేమీ ఇవ్వట్లేదు, శాంతి ఒప్పందంలో భాగంగా డబ్బులు ఇస్తామన్న వార్త అబద్ధం, ఇజ్రాయెల్ తీరు నచ్చలే, అవసరానికి మించి లెబనాన్పై దాడి, నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు డొనాల్డ్ ట్రంప్, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగకపోతే యుద్ధం ముగిసినట్టు కాదు, ఇరాన్ స్పష్టీకరణ. శాంతి ఒప్పందం నేపథ్యంలో $80 దిగువకు క్రూడ్ ఆయిల్. ఓకే, హోర్ముజ్ దాటిన ఇరాన్ నౌకలు. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నాం. ఓ తల్లి విజయం, గర్భంలోనే శిశువుకు రేటు కట్టిన పిల్లల విక్రయ ముఠ, 5 లక్షలు పెట్టి కొనేందుకు తల్లి భర్తతో ఒప్పందం, రుద్రారం క్షేత్రంగా అక్రమ వలసదారులే లక్ష్యంగా దందా,
బాధితులు, ముఠా సభ్యులు, సరిహద్దు రాష్ట్రాలు, దేశాల వారే. పొత్తిళ్లలోనే బిడ్డల్ని సరిహద్దులు దాటిస్తున్న ముఠా. బిడ్డనిచ్చేందుకు ఓ తల్లి ససేమిరా 100కు ఫోన్. పోలీసులు వచ్చి బిడ్డను తల్లికే అప్పగించడంతో వెలుగులోకి ముఠా మీద కేసు పెట్టకపోవడంపై చర్చ. ఇట్లా పిల్లల్ని కూడా అమ్ముకుంటుర్రు. ఇక హైడ్రా సూపర్ కాప్ అనుకోవద్దు. ప్రభుత్వం ఓడిన కేసుల్లో వేలు పెట్టొద్దు. అధికారులు చట్టానికి, కోర్టు తీర్పులకు అతీతం కాదు. మున్సిపల్ జీవో 191కు లోబడి ఉండాల్సిందే. హైకోర్టు స్పష్టీకరణ చేసింది. ఇంకొకటి చూస్తున్నాం. కూలిన అమెరికన్ B-52, 8 మంది మృతి. సైబీరియాలో కూలిన రష్యా శిక్షణ విమానం Tu-22A-03, అందులోని 4 సురక్షితం. ఒకే రోజు కూలిన అమెరికా, రష్యా న్యూక్లియర్ బాంబర్లు. ఈ ఫ్లైట్లకు ఏమైందో మరి, మధ్యలో ఫ్లైట్స్ అన్నీ కూలిపోతున్నాయి. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. తర్వాత నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు మెయిన్ హెడ్డింగ్ చూసుకుంటే, ప్రాసెసింగ్కు 84 కోట్లు చెల్లించినాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. నాటికి ఎల్ఎన్టీ నుంచి మెట్రోకు మేము టేక్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించి అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకున్నాం. 1400 కోట్లు మేము ఎల్ఎన్టీకి మార్జిన్ మనీ కట్టాలి. రూపాయలు 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సి మాకు అప్పు ఇవ్వాలి. అది ఒప్పందం. అందుకోసం లోన్ ప్రాసెసింగ్కు రూపాయలు 84 కోట్లు చెల్లించడం. ఎల్ఎన్టీకి రూపాయలు 1400 కోట్లు మేము కట్టాల్సింది కట్టినాం. కరెక్ట్గా ఈ టైంకు కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు లావాదేవీలన్నీ ఆపేసిండు. సోమవారం సచివాలయంలో జరిగిన మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. సో అది మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి, డీల్ మే కుచ్ కాలా హై. మెట్రో రైల్ టేక్ ఓవర్లో మరో ట్విస్ట్. మెట్రో రుణానికి ప్రాసెసింగ్ ఫీజు ఉన్నట్టా లేనట్టా? ఫీజు చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, లేదన్న ఐఆర్ఎఫ్సి. మరి చెల్లించిన రూపాయలు 84 కోట్లు ఎక్కడికి పోయినాయి? కన్సల్టెన్సీ అడ్వైజరీ ఫీ రూపంలో మరో 176 కోట్లు. తీరా ఐఆర్ఎఫ్సి లోన్ రాకపోవడంపై భిన్న వాదనలు. కేంద్రం సూచనలు పాటించినందుకే రాలేదన్న కిషన్ రెడ్డి. రాజకీయ చర్చతో చూస్తున్న ముఖ్యమంత్రి. రుణ ఒప్పందంలోని అంశాలపై అనేక అనుమానాలు. ఇది ప్రధాన వార్త. నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. సమావేశం పెడితే వస్తా. కిషన్ రెడ్డి చొరవ చేసుకోవాలి. అశ్వని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి వింత ప్రతిపాదన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ. మెట్రోలో నాగడానికి రేవంతే కారణం. ఇది కిషన్ రెడ్డి మాట. రుణాలపై కేంద్రం సూచనలు ముఖ్యమంత్రి అంగీకరించట్లేదు. టికెట్లు, ప్రకటనల ఆదాయంతో రుణాలు చెల్లిస్తామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. సో ఇది కిషన్ రెడ్డి స్టేట్మెంట్. అనుమానాలు ఎన్నో. రుణ విడుదల ప్రక్రియలన్నీ పూర్తయ్యే స్టాక్ ఎక్స్చేంజ్లకు సమాచారం కూడా ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు ఆపింది? రుణం మంజూరుకు ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సి చెప్తుంటే డాక్యుమెంట్ ఛార్జీలకు రూపాయలు 884 కోట్లు చెల్లిస్తున్నట్టు సీఎం చెప్తున్నారు. ఏది కరెక్ట్? ఫైనాన్షియల్ అడ్వైజరీ ఐడిబిఐ క్యాపిటల్కు సర్వీస్ ఛార్జ్గా 176 కోట్లు సర్కారు చెల్లించింది నిజమేనా? ఐఆర్ఎఫ్సి ట్రాక్ రికార్డ్ సరాసరి వడ్డీ రేటు 8-8.5% ఉన్నట్టు, మరి మెట్రో కోసం 4% వడ్డీకి ఎందుకు అంగీకరించింది? అసలు వడ్డీ రేటుపై అధికారిక ప్రకటన ఏది? టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కిస్తు కింద కడుతున్నామని ప్రభుత్వం చెప్పిందా? కేంద్రం ఆర్బీఐ హామీలతో ప్రక్రియ పూర్తయినా రుణం రాకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేయకుండా సీఎం రాజకీయ ఆరోపణలపై పరిమితం ఎందుకయ్యాము? సో ఇది అనుమానాలు స్టేట్మెంటు. నిరుద్యోగులపై నిర్బంధ కాండ. సో ఇది దిల్సుఖ్నగర్లో నిన్న భారీగా నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. ఇది స్టేట్మెంట్ చూస్తాం. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదల చేయాలని దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీ. రేవంత్ సర్కార్కు
వ్యతిరేకంగా నినాదాలు. 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్, అడ్డుకున్న పోలీసులు, పలువురు అరెస్ట్. జీపుల్లోకి ఎక్కించుకొని నేతలపై పిడిగుద్దులు. ప్రభుత్వ దమనకాండపై బీఆర్ఎస్ ఆగ్రహం. లాఠీలు విలిపించేలా ప్రజాపాలన. అరెస్టు చేసేవారిని వెంటనే విడుదల చేయాలి. 5,000 పోస్టులతో యువతను మోసం చేయొద్దు. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. సన్నాల బోనస్ 7 రకాలకే. ఆ విత్తనాలనే అందుబాటులో ఉంచాలి. రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల సరఫరా. రైతు వేదికల వద్దే పోలీస్ పహారా పెట్టాలి. యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు యాప్ ద్వారానే విక్రయించాలి. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 30 రకాల సన్న బోనస్ నుంచి అవుట్. వరి సాగు తగ్గించుకోండి. ఎల్‌నినో దృష్టి సాగు తగ్గించాలి. అవసరమైన యూరియా ఉన్నది. ఇకపై అన్ని రకాల ఎరువులు యాప్ ద్వారానే పంపిణీ. తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇచ్చారు. సో, ధనహరి అట్ 200 కోట్లు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు అవినీతి అనకొండ. అక్రమాస్తుల కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్. ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు. భారీగా బంగారం, వెండి నగలు, వజ్రాభరణాలు లభ్యం. గుర్తించిన అక్రమ ఆస్తులు రూపాయలు 200 కోట్ల పైనే. భార్య పేరిట ఉన్న 2 లాకర్లలో మరిన్ని ఆస్తులు. నిన్న ఏసీబీ రైడ్ చేసింది. ఇది ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు. సో, చూస్తూనే ఉండండి యాక్షన్ న్యూస్‌ని. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ నేను డైలీ అప్డేట్ ఇస్తాను. కంటెంట్ మీకు రోజు రోజుకు అప్డేట్ అవుతూ వెళ్తుంది. సో, మేము కొత్తగా ప్రారంభించాము ఈ మార్నింగ్ న్యూస్ రీడింగ్. సో, ప్రతిరోజు రేపటి నుంచి ఇంకా కొన్ని పేపర్లు కూడా యాడ్ చేసుకుంటూ, చదువుకుంటూ మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి, వాటి విశ్లేషణ ఏంటి, రోజు రోజుకు మేము మీకు అందిస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. అదే మాకు మీరిచ్చే గౌరవం. థ్యాంక్ యూ వెరీ మచ్.